ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మరొక ప్రార్థన అంశము ఆదికాండము 28వ అధ్యాయము స్టార్టింగ్ నుంచి కొన్ని మాటలు చదువుతున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశము యాకోబు ప్రార్థన. మన అబ్రహాము ప్రార్థన నేర్చుకున్నాం కదా. ఈరోజు యాకోబును గురించి ధ్యానం చేద్దాం. ఇస్సాకు యాకోబును పిలిచి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి వద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాశువైన దేశమును అనగా దేవుడు అబ్రహామునకిచ్చిన దేశమును నీకు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి. ఇక్కడ యాకోబు యొక్క తండ్రి యాకోబును పిలిచి దీవెనిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, ఇక్కడ ఉన్నటువంటి కనాను కుమార్తెల్లో ఎవరిని కూడా నీవు వివాహం చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి నీవు వద్దన రాము దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నీ తల్లి సహోదరుడైనటువంటి ఏం పేరు అతని పేరు లాబాను యొక్క కుమార్తెలు ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరో ఒక దాన్ని నీవు వివాహం చేసుకో. నీకు దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు తోడుగా ఉండి నీకు ఏమైతే అబ్రహాంకి వాగ్దానం చేశారో ఆ వాగ్దాన నెరవేర్పు నీ పక్షముగా ఆయన ఖచ్చితంగా నీకు జరిగించి సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించి నిన్ను బ్లెస్ చేస్తారు అని చెప్పి తండ్రి దీవించి పంపించేశాడు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే, ఈ యాకోబు తన యొక్క అన్న దగ్గర నుంచి జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్న తర్వాత జరిగిన సంఘటన ఇది. వెంటనే ఈ యొక్క యాకోబు తండ్రి యొక్క దీవెన తీసుకొని అక్కడికి బయలుదేరి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఈయన ప్రయాణమై వెళ్ళిపోయాడు అనేటువంటి విషయం ఆ అన్న అయినటువంటి ఎవరికి ఏశావుకి తెలిసినప్పుడు అతడు ఏం చేస్తాడంటే, అంటే యాకోబుకి తండ్రి ఇలా చెప్పాడు, అక్కడ లాబాను కుమార్తెలలో ఒక దాన్ని వివాహం చేసుకోమన్నాడు, కనాను పిల్లల్లో ఎవరిని చేసుకోవద్దు అన్నాడని తెలుసు. ఎవరికి? ఏశావుకి తెలుసు. తెలిసినా కూడా అతను ఏం చేస్తాడంటే ఆ కనాను కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. ఆ భార్యలు కాకుండా మళ్ళీ వెళ్ళి ఏం చేస్తాడంటే అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలు ఉన్నాడు కదా, ఇష్మాయేలు కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు ఏం పేరో చూద్దామా? ఏం పేరు ఆమె పేరు? ఆమె పేరు మహలతు అనేటువంటి ఆమెను కూడా వివాహం చేసుకుంటాడు. అది ఎంత మాత్రం కూడా తల్లిదండ్రులకి ఇష్టమైనటువంటి వివాహం అది కాదు. అసలు ఇష్టం లేదని తెలిసి కూడా కనాను కుమార్తెలు కాకుండా అసలు ఇష్మాయేలు ఎవరు అసలు వాళ్ళ యొక్క కుమార్తెను కూడా చేసుకొని తల్లిదండ్రులకు అతను కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. సరే, ఈయన బయలుదేరిపాడు. యాకోబు బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం చూద్దాం. చూడండి 10వ వచనం అండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకి తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక చోట చేరేటప్పటికల్లా ప్రొద్దు గుంకిపోయింది, ఇంకా సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోయింది కాబట్టి ఆ రాత్రి అక్కడే పడుకోవాలి కాబట్టి అక్కడే ఆయన అక్కడ ఉన్నటువంటి రాళ్లల్లో ఒక రాయిని తలగడగా చేసుకొని ఆయన పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడ మనకి ఒక మంచి సందర్భం కనిపిస్తుంది. ఆ సందర్భం ఏంటంటే, ఆకాశానికి భూమికి నిచ్చెన వేసినటువంటి అక్కడ దేవదూతలు పైకి ఎక్కుతూ దిగుతూ ఉండేటువంటి ఒక మంచి అంటే దర్శనాన్ని యాకోబు చూస్తున్నాడు. కలలో చూస్తున్నాడు ఆయన. అక్కడ ఈ ఇన్సిడెంట్ ఇక్కడ రాసి ఉంటుంది. యాకోబు చాలా అలసిపోయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చి పడుకున్నాడు. కలలు ఎందుకు వస్తాయి? కల వచ్చింది ఇప్పుడు ఈయనకి. పాత నిబంధనలో కలలు మనకి కనిపిస్తాయి. మొన్నే చెప్పాను నేను, గెరారు రాజుకు కూడా ఒక కళ ద్వారా దేవుడు హెచ్చరించారు. మనం ఫస్ట్ కళ అదే చూస్తాం మనం బైబిల్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇక్కడ ఈయనకు వచ్చినటువంటి కళ ఇది పూర్తిగా ఆత్మీయతకి సంబంధించినటువంటి కళ. అసలు ప్రసంగి గ్రంథంలో ఏముంటుందంటే, విస్తారమైన పనిపాట్ల వలన, మిక్కుటమైన పనిపాట్ల వలన మనుషుడికట కళలు వస్తాయి అని రాయబడి ఉంది. ఈ రోజుల్లో చాలామంది సేవకులు ఏమని చెప్తున్నారంటే, ఈ రోజుల్లో కళల ద్వారా దేవుడు మాట్లాడడం లేదు అని కంప్లీట్గా డిక్లేర్ చేసేసారు వాళ్ళు. ఇది ఏ బేస్ మీద డిక్లేర్ చేస్తున్నారో నాకు తెలియదు కానీ
కళల ద్వారా ఏమి మాట్లాడ్డంట దేవుడు, దర్శనాల ద్వారా ఏమి మాట్లాడ్డంట దేవుడు, అన్నీ దీంట్లోనే పెట్టేశాడు కదా అని బైబిల్ని చూపిస్తున్నారు. దాంతోనే మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడు అన్నారు. అది మనం ఎంత మాత్రము నమ్మశక్యమైనది కాదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనలోనే అనేక మంది అన్యులుగా ఉన్నప్పుడు, లేదంటే మనం దేవునిలోనికి వచ్చినప్పుడు మనకి ముందు జరగబోయే సంగతులు దేవుడు కళల ద్వారా మనకి చూపించి జరిగించింది ఇక్కడ కూర్చున్న మనలో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. అది అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు ఒకరు చాలా అస్వస్థతగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, డాక్టర్ గారు ఆపరేషన్ కంపల్సరీ అన్నారు. ఇంకా అసలు అది చాలా పెద్ద ప్రాబ్లం, నీ యూట్రస్ ఇలా అయిపోయిందని చెప్పారు ఆవిడకి. చెప్పినప్పుడు ఆమెకి ఆ రాత్రి అంటే చాలా డాక్టర్ల దగ్గర తిరిగారు. కేర్ హాస్పిటల్లో మిమ్మల్ని అడ్మిట్ చేశారు. కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అక్కడ డాక్టర్ అయితే ఆ యూట్రస్ చాలా పెద్ద ప్రాబ్లం అన్నారు. ఏం ప్రాబ్లం అది పాస్టర్ గారు కూడా దర్శనంలో చూశారు. ఆయన చెప్పినంత ప్రాబ్లమే ఉంది అక్కడ. చాలా ప్రాబ్లంగా ఉంది. చాలా భయపడిపోతుంది తను. భయపడిపోతూ ఉన్నప్పుడు సరే ఆఖరికి ఆ డాక్టర్ గారికి ఏదో చెప్పి మళ్ళీ వస్తామని చెప్పి ఆ టెస్టులు చేయించి దాని రిపోర్ట్లు తీసుకుని ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ రాత్రి తనకు ఒక కల వస్తుంది. ఆ కలలో ఏమవుతుంది, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి తన ఇంట్లోనే భోజనం నేను సిద్ధపరిచి ఇచ్చి, వాళ్ళ ఇంట్లో నేను వంట చేసి ఆమెకి సిద్ధపరిచి ఇచ్చి ఆమెతో మాట్లాడి సరే నేను వెళ్ళిపోతున్నానని వచ్చేసినప్పుడు ఆమె కంప్లీట్గా హీల్ అయిపోయింది. అక్కడ వెళ్ళింది నేను కాదు, కానీ దేవుడే అలా తన దైవజనురాలను నేను కాబట్టి అప్పుడు ఆ రాత్రి ఆమెకి ఏమైంది, స్వస్థత జరిగిపోయింది. ఆ కళలో తను ఏం చూసిందో అది ఉదయం నాకు ఫోన్లో మాట్లాడినప్పుడు మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే, నీకెవరు చెప్పారు నీ యూట్రస్ రిమూవ్ చేసేయాలి, అంత పెద్ద ప్రాబ్లం ఉంది, ఇంత పెద్ద బెలూన్ ఉంది, ఇంత పెద్ద ఇలా అయిపోయి ఇంకా స్పాయిల్ అయిపోయిందని ఎవరు చెప్పారు, మళ్ళానికి బిడ్డలు కూడా కనేంత శక్తివంతంగా ఉంది నీ యూట్రస్ అని అలా చెప్పారు ఆమెకి. అర్థమవుతుందండి మీకు? కళ ద్వారా మాట్లాడే దేవుడు ఈ రోజు కూడా కళల ద్వారా మనతో మాట్లాడుతుంది. ఇంకా ముందుకు పోతే అంచె దినాలలో కళల ద్వారాను దర్శనాల ద్వారాను దేవుడు తప్పకుండా మాట్లాడతాడని యోవేలు ప్రవచించాడు. కాబట్టి కళల ద్వారా దేవుడు మాట్లాడు అని చాలామంది సేవకులు చెప్తున్నారు. కళలు లేవట, దర్శనాలు లేవట, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము లేదు అని చెప్తున్నారు వాళ్ళందరూ. ఇక్కడ మన యాకోబు గారికి కళ ద్వారా యాక్చువల్గా మిక్కుటమైన పనిపాట్ల వలన మనకి కళ కలిగింది అనుకోండి. ఆ కళలు ఎలా ఉంటాయంటే మన ఆలోచన అంటే స్వంత ఆలోచనలు చెప్పునే కళలు వస్తాయి అని చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. మనం ఏమైతే ఆలోచించుకొని పడుకున్నామో ఆ ఆలోచనలతో కళ వస్తాయని చెప్తున్నాడు. ఇప్పుడు మరి మన యాకోబు గారికి 2 ఆలోచనలు రావాలి. అన్న దగ్గర నుంచి పారిపోయి వచ్చేస్తున్నాడు. అమ్మో అన్న వెనకాల కత్తి పట్టుకునో లేకపోతే సుత్తి పట్టుకునో లేకపోతే ఇంకోటి ఏదో కొరడా పట్టుకునో వచ్చి ఆ పెద్ద శబ్దం చేస్తే డాడ్ మన లేవాలన్నమాట. ఈయన అలాంటి కళ రావాలి. లేదు అంటే నాయనా నీకు 2 మేనగోడలు ఉన్నారు, మేనగోడలైనా అవుతారు, మామయ్య పిల్లలు ఏమవుతారు, మరదళ్ళు అవుతారు, నాకంటే మీరు పూర్గా ఉన్నారు. మీ మామ పిల్లలు ఉన్నారు అక్కడ, వాళ్ళల్లో ఒక దాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇప్పటి వరకు పెళ్లి కాలేనటువంటి ఈయన ఆ రాత్రి పడుకుని ఎప్పుడు చూతున్నా అని ఆకలన్నా రావాలి. తప్పు చెప్తున్నానా? కరెక్టే కదా. అంటే మన ఆలోచన చెప్పున కళలు వస్తాయి అన్న మాట చెప్పిన నేను చెప్తున్నాను. ఈయనకి 2 ఆలోచనలు ఉన్నాయి. ఒకటి అన్న తరుముతున్నాడు, రెండోది పెళ్లి చేసుకోవాలి వెళ్ళి. ఎప్పుడు చూస్తానా అని ఈ 2 రావాలి. మరి పెళ్లి కాలేని వాడికి ఇలాగన్నా రావాలి, భయంతో ఉన్నవాడికి అలాగన్నా రావాలి. ఈ 2 కాకుండా ఆయన చూస్తున్నటువంటి ఆ కళ ఆకాశానికి భూమికి నిచ్చెన వేసి ఉంది. ఆ నిచ్చెన కొన ఆకాశాన్ని అంటి ఉంది. దీని మీద దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ కొన చివరన యెహోవా దేవుడు ఉన్నాడండి. హల్లెలూయా. చూడండి ఇక్కడ. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమును అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచునుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. హల్లెలూయా. ఎలాంటి కళ వచ్చిందంటే ఆయనకి ఒక ఆత్మీయంగా చాలా వండర్ఫుల్ కళ వచ్చింది ఆయనకి. ఆ కళలో ఎప్పుడూ ఎవరు ఏ మానవుడు కూడా చూడలేనటువంటి ఉన్నతమైన దర్శనం అది. కళ దర్శనం అనుకోండి. అది కళ దర్శనం కూడా ఉంటుంది. దానియేలు గ్రంథంలో కలగంటాను అంటాడు. దాంట్లోనే నేను చూచిన దర్శన వివరం ఏమనగా అని రాస్తాడు ఆయన. వాటిని కళ దర్శనాలు అంటారు. నిజంగానే మనకి కొన్ని కళలు వస్తూ ఉంటాయి. కొన్ని మన యొక్క ఆలోచన చెప్పున కూడా కళలు వస్తాయి. మనం ఏమైతే ఎక్కువగా ఆ రోజంతా ఎవరితో గడిపామో వాళ్ళతోనే ఎక్కడికో వెళ్ళినట్లు చేసినట్లు కళలు వస్తుంటాయి. ఇవి కూడా వస్తాయి. దేవుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు మనుష్యులతో మాట్లాడే విధానాలు చాలా రకాలు.
ఆయన ఇప్పుడు ఇలా ఉపదేశకుల ద్వారా మాట్లాడతారు, వాక్యము ద్వారా మాట్లాడతారు, స్వరము ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా మాట్లాడతారు, దర్శనాల ద్వారా అయినా మాట్లాడతారు. అది ఓల్డ్ టెస్టిమెంట్కి మాత్రమే పరిమితం కాదు, న్యూ టెస్టిమెంట్ ఎప్పటి వరకు పరిశుద్ధాత్ముడు మన దగ్గర ఉన్నారో, ఎత్తబడతామో అప్పటి వరకు కూడా సాధ్యమే. అందరూ అంటే ఇలాంటి పాస్టర్ గారులు ఏమంటున్నారంటే కళల ద్వారా మాట్లాడరు, ఇంకా ఇప్పుడు మనల్ని గైడ్ చేసేది పరిశుద్ధాత్ముడే, ఆయనే మనకి ప్రేరణిస్తారు, ఇలాంటి కళలన్నీ నమ్మడానికి వీల్లేదు, అవన్నీ వట్టివే, కొట్టేయాలి, అన్ని కళల్ని కొట్టి పడేయాలి, ఈ బైబిల్లో ఏముందో దాంతోనే మాట్లాడతారు తప్ప కళలు రావు అని చెప్తున్నారు. వస్తాయంట, ఇవి మన ఆలోచన చెప్పిన వచ్చిన కళలు అన్నారు. మరి ఈ కళలన్నీ ఏంటి, ఎలా స్వస్థత అయింది ఆవిడకి? అదొకటే కాదు, ఇక్కడ కదిపితే ప్రతి ఒక్కరికి కూడా, ఈ స్థలానికి మనం వచ్చిన ప్రతి వారికి కూడా కళలు ఉన్నాయి. ప్రభు కళల ద్వారా మనతో మాట్లాడతారు. మా అబ్బాయిని ఆ కంట్రీకి నేను పంపించడానికి ముందు అసలు ఎలా ఉంటుందో ఆ కంట్రీ తెలియదు. ఇక్కడ ఎంసెట్కి ప్రిపేర్ అవ్వడానికి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో మేము జాయిన్ చేస్తే ఆయన ఎవరో ముస్లిం ఆయన, ఎందుకండి ఆ కంట్రీకి పంపిస్తున్నారు మీరు, అక్కడ అంత అడల్టరీ ఎక్కువ, అసలు మంచి కంట్రీ కాదు, అసలు ఆ కంట్రీకి అంటే మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారో నాకు తెలియదు కానీ అలా ఏదో చెప్పారు ఆయన. నాకు ఫోన్ చేసి ఇక్కడే వీడికి ఇంకో సంవత్సరం కోచింగ్ ఇవ్వండి, లేకపోతే ఇంకో కోర్సులో జాయిన్ చేయండి, ఇలా ఏదో చెప్పారు ఆయన. సరే ఏంటి ప్రభా ఇలా అంటున్నాడు ఈయన, అసలు ఆ కంట్రీ మంచిది కాదు అంటున్నారు, అది 90% క్రిస్టియన్ కంట్రీయే కదా, ఎందుకు అలా ఉంది అనుకుని ప్రార్థన చేసుకుని అప్పుడు నేను నిద్రపోయాను. నిద్రపోతే ప్రభు చూపిస్తున్నారు అసలు ఆ శామ్యూల్ వెళ్ళేటువంటి ప్లేస్ ఎలా ఉంటుందో, అక్కడ ఉన్నటువంటి కార్లు ఎలా ఉంటాయో, అక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో, మనుషులు ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారో అక్కడ, ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా చూశాను. ఆ కార్లు, ఆ భూమి, ఆ ప్లేస్, వాడు వెళ్ళేటువంటి కాలేజ్ నేను ముందే చూశాను. అది కళలో దేవుడు నాతో చూపించి మాట్లాడారు, అది దర్శనం కాదు, కళ. అప్పుడు యాజ్ ఇట్ ఈస్గా వాడు వెళ్ళిన రోజే నాకు వీడియో కాల్ చేసినప్పుడు అదిగో నేను ఆ కారే చూశాను, అదిగో ఆ ప్లేసే చూశాను. అర్థమవుతుందండి? మన దేవుడు మాట్లాడే దేవుడు. మనకి ఎలా మరి మనకి ఎలాగ కమ్యూనికేట్ చేస్తారైనా? కళల ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తారాయన, మాట్లాడతాడు ఆయన, కళల ద్వారా మాట్లాడతాడు ఆయన, దర్శనాల ద్వారా మాట్లాడతాడు ఆయన, మెల్లని స్వరము ద్వారా ఆయన అనునిత్యము అనుక్షణం మాట్లాడుతూనే ఉంటారు, ఆయన మాట్లాడుతూనే ఉంటారు. మనం అది గ్రహించగల చెవులు మనకు కావాలి. ఆయన ఈ స్థలంలో నిలవబడ్డారని కొంతమంది దర్శనంలో చూస్తారు, వాళ్ళ కనులు తెరవబడ్డాయి, వాళ్ళ యొక్క కనుల యొక్క ఏమంటారు చూసేటువంటి ఆ పవరు హై లెవెల్లో ఉందన్నమాట. ఆ కను దృష్టి, అది ఆత్మీయ కను దృష్టి చాలా పవర్ హై లెవెల్లో ఉన్నట్లు లెక్క. వాళ్ళకి వేరే పవర్ ఉన్నట్లు లెక్క. ఖచ్చితంగా దర్శనాలను చూసే వాళ్ళకి వేరే పవర్ ఉంది వాళ్ళకి. మామూలుగా మనం ఆలోచన చేస్తే మనకి కంటికి కనిపించని రేస్ అంతా ఇక్కడ ఉంటాయా లేదా? అవిలా మనకి ఇప్పుడు యూవీ రేస్ అంటారు, మీకు అల్ట్రాసౌండ్ అంటారు, యూవీ రేస్ మీ మీద పడతాయి అంటారు. అవి మీ కంటికి కనబడతాయా? మనం వాటిని కంటితో చూడలేం, కానీ ఆ రేస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చి ఉంటాయి. కానీ మన కంటి యొక్క అంటే మన కంటి చూపు కొంత లెవెల్ వరకునే చూడగలుగుతుంది. హై లెవెల్ మనకి ఆ రేస్ని మనం చూడలేదు. ఆ లెవెల్ వరకు మన కళ్ళు చూడాలి అని అంటే మన కళ్ళు పేలిపోతాయి. అది సింహం చూస్తుంది, యానిమల్స్ చూస్తాయి, మరి ఇంకా సౌండ్లు వినగలగడానికి గబ్బిలం వింటుంది, ఆ సౌండ్ మనం వినలేం. అంటే ఈ లోకంలో కొన్ని జీవులకు అది అలౌ చేశారు దేవుడు. కొంతవరకు కెపాసిటీ మనుషుడికి ఇచ్చాడు, అంతకు మించిన కెపాసిటీ మనుషుడికి దేవుడు ఇవ్వలేదు. అలానే ఆ పవర్ అంతా లేదా అంటే ఉంది ఖచ్చితంగా. సైంటిఫిక్గా చూస్తే ఆ రేస్ ఏంటి, ఎక్స్రే ఏంటి, యూవీ రేస్ ఏంటి, అల్ట్రాసౌండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా రేస్ ఉంటాయి. మన కంటికి అవి కనబడవంతే. అంత మాత్రం చేత అవి లేవని ఎలా అనుకొనలేమో, అది ఆత్మలోకములో జరిగేటువంటి సంగతులు కొంతమంది కనులకు అది గ్రాహ్యం అవుతాయి, వాళ్ళ దర్శనాలను చూడగలుగుతారు. కాబట్టి ఇవంతా సత్యము. కాబట్టి మనకి దేవుడు మాట్లాడే విధానాలు పలు విధములు, ఇది ఆగిపోయినాయి, ఇవి ఉన్నాయి కాదు. మన దేవుడిని మనం కళ్ళు మూసుకొని నమ్మాలంతే. ఎందుకంటే మనము నమ్ముతున్నాము కాబట్టి, ఇవన్నీ అనుభవాల గుండా మనం వెళుతున్నాం కాబట్టి ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంటున్నాం ఇవి, అంతే తప్ప ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చెప్తారంటే వాక్యమే. వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని పట్టుకుని ఒక 4 రోజులో వారం రోజులో కనిపెడితే అప్పుడు దేవుడు అవునన్నాడా కాదన్నాడా తెలుస్తుంది వాళ్ళకి. మనము ప్రార్థన చేసినప్పుడు అతి సమీపముగా ఆయన మనతో ఉన్నాడు, మన యొక్క పవర్ హైలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దర్శనాలు చూసేవాళ్ళు ఆ ఆత్మ సంగతులు ఏం జరుగుతున్నాయో వారు చూడగల కెపాసిటీ వారి కనులకు దేవుడు ఆత్మీయ వరముగా అనుగ్రహించాడు. పౌలు గారికి కూడా కల వస్తుంది, మాసిదోనియా వాడు ఒకడు వచ్చి కట్లతో బంధించబడి ఉన్నట్లుగా, అప్పుడు అటువైపుకు వెళ్ళమని.
పిలాతు భార్యకి కూడా కల వస్తుంది, ఈ నీతిమంతుడు, ఆయన చాలా నీతిమంతుడు, ఆయన జోలికి నీవు వెళ్ళొద్దని. యోసేపు గారికి కూడా కల వస్తుంది, ఈ ప్లేస్ నుంచి మీరు ఆ ప్లేస్కి మూవ్ అయిపోండి, మీ ప్రయాణం దాటి మీరు వెళ్ళిపోండి. ఇవన్నీ కళల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అక్కడికే ఆగిపోయాయి అంటున్నారు. ఎంత మరి దాన్ని ఏమనాలో నాకు అర్థం కాదు, కానీ మన ఎక్స్పీరియన్స్తో మనం మాట్లాడుకుందాం. ఇతరుల సంగతులు మనకు నిజంగానే అనవసరం. ఇలాగా యాకోబు గారికి జరగబోతున్నటువంటి సంగతులను బయలుపరచడానికి కారణం యాకోబు ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఈరోజు అదే మాట్లాడుతున్నాను. కళలు ఎవరికి వస్తాయి? దైవీకమైనటువంటి దర్శనాలు ఎవరికి వస్తాయి? ప్రార్థనాపరులకు వస్తాయి. అవి యాకోబు ఖచ్చితంగా ప్రార్థనాపరుడు. అతను జ్యేష్ఠత్వపు హక్కును, దాని విలువను గ్రహించినవాడు, దేవుని యొక్క ఆ యొక్క శ్రేష్టత్వాన్ని గ్రహించినవాడు. అందుకనే అతను ఆ జ్యేష్ఠత్వపు హక్కు కావాలి నాకు అని అడిగాడు. అంటే దేవుని యొక్క దైవిక సంగతులను గురించి ఆయన ధ్యాస కలిగినటువంటి ప్రార్థనాపరుడు. అఫ్కోర్స్ ఆయన దగ్గర కొంచెం మోసకార్యతనం ఉంటే ఉండొచ్చు. అదేం మోసం కాదు జనరల్గా కూడా ఆలోచిస్తే, ఎందుకంటే అతని పేరుకు మోసగాడు అని అర్థమిస్తుంది తప్ప. అన్నని అడిగాడు, ఈ కూర నాకు కావాలని అడిగాడు. అన్న, నువ్వు నాకు అది ఇస్తే ఇది ఇస్తానన్నాడు, అంతే తప్ప దొంగచాటుగా వెళ్ళి ఏమీ కూడా అది దొంగిలించలేదు. తర్వాత తన తల్లి వెళ్ళమంది అక్కడికి, తల్లి చెప్తే ఆయన వెళ్ళాడు, కానీ సొంతంగా ఈయనంటూ అక్కడ మోసం చేసినట్లుగా ఒక కోణంలో కనపడదు. ఒక కోణంలో బైబిల్ ఈయన పేరు మోసగాడని చెప్తుంది కాబట్టి ఆయనలో ఆ గుణం ఉంటే ఉండొచ్చు. కానీ తరువాత ఆయన మరలా ఒక అతిపెద్ద ప్రార్థన చేసి ఆ బాండేజ్ని బ్రేక్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు యాకోబు ప్రార్థనాపరుడు. ఇప్పుడు ఇలాగా దేవుడు ఎప్పుడైతే కళ చూపించారో, దర్శనం చూపించారో, వెంటనే ఆయన ఉదయాన్నే లేచి తన తలగడగా చేసుకున్నటువంటి రాయిని తీసి అక్కడ పెట్టి, ఆయనతో పాటు నూనె తెచ్చుకున్నాడు చూసారా, ఆ నూనెను తీసి దాని మీద అభిషేకించి, ఇది నిశ్చయముగా దేవుడు ఉన్నటువంటి స్థలమని చెప్పి, ఇది దేవుని మందిరం అని చెప్పి దానికి బేతేలు అనే పేరు పెట్టాడు. బేతేలు అంటే క్రిందన రాయబడి ఉంటుంది ఫుట్నోట్లో, దేవుని యొక్క మందిరము, దేవుని మందిరం అని అర్థం. అలా పెట్టి ఒక ప్రార్థన చేశాడు ఆయన. ఏమని ప్రార్థన చేసుకుంటున్నాడంటే, అయ్యా నీవు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. నేను ఈ ప్రయాణం అంతటిలో క్షేమముగా వెళ్ళి నాకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, ఇవన్నీ కూడా నాకు క్షేమముగా మీరు దయచేస్తే నేను నీకు నమ్మకంగా ఉండి ఖచ్చితంగా మంచిగా దశమ భాగాన్ని నేను నీకు చెల్లిస్తాను ప్రభువా. ఈ క్షేమమంతా మీరు నాకు దయచేస్తే నేను నీకు 10వ వంతును చెల్లిస్తాను అని మొక్కుకొనెను అని రాయబడి ఉంది. వెంటనే దేవుడు చూపించినటువంటి ఆ కళను ఆయన చూసి ఇది దేవుని యొక్క స్థలమే తప్ప వేరొకటి కాదని చెప్పి అక్కడ రాయిని నిలిపి దాని మీద నూనె పోసి, అబ్రహాము దేవుడా ఆయన ఇంట్రడక్షన్ కూడా అలాగే ఇచ్చుకున్నారు. నేను ఎవరిని అనంటే, నీ పితరుడైన అబ్రహాము దేవుడను, నీ తండ్రి ఆయన్ని కూడా తండ్రి అంటారు. ఇక్కడ తాత అనే పదాలు ఉండవు. ఇక్కడ అబ్రహాముని కూడా తండ్రి అంటారు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నప్పుడు ఆయన నామం పేరటే ఈయన కూడా ఒక మొక్కుబడిని ఆయనకి చేసుకొని, అది ఆయన ప్రార్థన. భలే కల వచ్చింది అనుకుని వెళ్ళిపోలేదు. ప్రార్థనాపరుడు యాకోబు. ఆయన మరలా ప్రార్థన చేసుకొని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. మనం కూడా ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంత ప్రార్థన చేసుకోవడం. హన్నా కూడా ఏం చేసింది? ప్రార్థన చేసుకుని ఒక మొక్కుబడిని, అది ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటి, న్యూ టెస్టిమెంట్ ఏంటి, ఈ రోజుల్లో మనం ఎలా చేస్తామంటే, ప్రభువా దయచేసి కార్యం జరిగిస్తే నేను ఇలాగున నీతో సహవాసం చేస్తా, ఇలా నా జీవితాంతం కూడా నీ సన్నిధిలో నిలిచి ఉంటా, ఇలాంటి కార్యాలు చేస్తా, ఇలా నా ఆస్తిలో భాగం ఇస్తా, ఇంకోటి చేస్తా, నేను ఇది వదులుకుంటా, అది చేస్తా. ఈ మొక్కుబళ్ళు ఈ రోజుకి కూడా ఉన్నా, ఏం పోయేవేమి కూడా కానే కాదు. దేవుడికి మనం ఏదైనా ఒక వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్పులోనికి ఖచ్చితంగా మనం చేసుకున్నప్పుడు ఆయన కూడా మన పక్షముగా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తాడు. మనం అనుకోవాలి, యాకోబు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తను ఎంతైతే సంపాదన వచ్చిందో ఆ సంపాదనలో ఆయన మొక్కుకున్నట్లు చేసి ఉన్నాడు కనుకనే దినదినాభివృద్ధి చూశాడు ఆయన. 10 మార్లు మామ ఆ యొక్క జీతాన్ని మార్చినా కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నా, దేవుని యొక్క ఆశీర్వాదం వస్తూనే ఉంది. ఈయనకి ఉన్నటువంటి ఆ పశు సంపదలో మచ్చలు పొడలు గల ఆ పశువులు ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. 10 మార్లు జీతాన్ని మార్చి ఆయన నాకు చాలా హాని చేద్దాం అనుకున్నప్పటికీ నా దేవుడు నాకు హాని చెయ్యనివ్వలేదని భార్యలతో మాట్లాడతాడు అతను. ఇంక వెళ్ళిపోదామని చెప్పినప్పుడు రిటర్న్ జర్నీలో ఆ మాట ఖచ్చితంగా ఉపయోగిస్తాడు. నీ తండ్రి మునుపటి వలె అతను మొక్కము లేదు, అతడు నా పట్ల లేడు,
అతడు నాకు ఎన్నిసార్లు జీతం మార్చినా అతడిని దేవుడు నాకు హాని చెయ్యనివ్వలేదు అనే మాట ఉంటుంది అక్కడ. అంటే ఏంటి? ఏమో చంపేయొచ్చు కూడా, పరదేశిగా ఉన్నాడు ఇక్కడ అతను కొలువు చేసుకుంటున్నాడు, జీతానికి పని చేసుకుంటున్నాడు తప్ప నిజంగానే ఇంటివాడిగా చూడలేదు ఆ మామ ఇతన్ని. జీతానికే పని చేసుకుంటున్నాడు అక్కడ. ఊరికనే ఏమి కూడా అసలు ఊరికనే ఇతను ఏమి కూడా ఊరికనే లేడు, అక్కడ కొలువు చేసుకుంటున్నాడు, అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. అయినా సరే 10 మార్లు అదిగో అక్కడ ఆ యొక్క గొర్రెను ఎత్తుకుపోయింది, నిన్న ఏం చేస్తున్నావు నువ్వు, ఇది జీతం కట్ అన్నాడు. అదిగో ఆ మేకను పట్టుకుపోయింది, ఏం చేస్తున్నావు నువ్వు, నీ జీతం మారుస్తున్నాను, నువ్వు సరిగ్గా ఉండాలన్నాడు. అలా 10 మార్లు మార్చాడంట. అలా మార్చాడు తప్ప నా ప్రాణానికి హాని కలగకుండా, ఎందుకంటే మూర్ఖుడు అతడు నా ప్రాణానికి హాని చేయొచ్చు అలా బానిసగా ఉన్నప్పుడు. కాబట్టి అలా కాకుండా నా దేవుడు నా ప్రాణాన్ని కాపాడాడు అనే సాక్ష్యం పలుకుతాడు ఆయన. ఎంతటి ప్రార్థన చేసుకుంటున్నాడో, ఆ మొక్కుబడిని ఎలా తీర్చుకుంటున్నాడో, ఇదంతా 20 సంవత్సరాల కాలంలో యాకోబు అక్కడ ప్రేయర్ఫుల్గా ఉన్నట్లే చూస్తాం మనం. అక్కడ దేవుడి గురించే మాట్లాడుతున్నాడు, ప్రేయర్ఫుల్గా ఉన్నాడు. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత ఈయన చేసుకున్న ప్రార్థన ద్వారా లాబానుకు ఆశీర్వాదం వచ్చింది, లాబానుకు ఐశ్వర్యం వచ్చింది, లాబానుకు కలిసి వచ్చిందండి. అర్థమవుతుందా? కాబట్టి యాకోబు చాలా మంచి ప్రార్థనా పరుడు. ఆయన ప్రార్థనా స్టైల్ మనం తీసుకోవాలి అని అంటే కొన్ని నిబంధనలు చేసుకుంటూ, మనం ఆయనతో నమ్మకంగా ఉంటూ, దేవునితో సహవాసం చేస్తూ మనం ముందుకు వెళ్ళేది ఫస్ట్ స్టెప్ ఇది. ఆ తర్వాత అయిపోయింది. 20 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. 2 భార్యల్ని, 4 భార్యల్ని, దాసుల్ని. వెళ్ళేటప్పుడు అక్కడే కదా వెళ్ళాడు. కానీ ఏమన్నా ఆర్డినరీ పర్సన్ కాదు యాకోబు, బహుధనవంతుడు బహుధనవంతుడు. ఎలా చెప్పాలా మీకు? అబ్రహామును దేవుడు ఎంత ఆశీర్వదించాడండి, ఎంత ఆశీర్వదించాడంటే భూమి మీద ఉన్న సమస్త జనులకు వారందరికంటే అధికమైన ఆశీర్వాదం ఎవరికి ఉంది? ఆయన తాతే కదా యాకోబు యొక్క తాతగారు. యాకోబుకిను అబ్రహాంకి మధ్యలో ఒక్కడే ఉన్నాడు, అంతేనా? మరి అష్టి ఆశీర్వాదం, ఐశ్వర్యం, అంతటి ధనవంతుడేనా యాకోబు? అర్థమవుతుందా మీకు? అంతటి ధనవంతుడే. ఆ తండ్రి చెప్పినట్లుగా ఆయన ఒంటరిగా బయలుదేరి వెళ్ళి దేవుని సహాయంతో స్వశక్తితో ఆయన కొలువ చేసి ఆ దేవుని దగ్గర నుంచి అవి సంపాదించి దేవునికి నమ్మకస్తుడిగా ఉండి ప్రాణ భయము చేత ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నేను బేతేలు దేవుడను, నువ్వు ఎక్కడైతే మ్రొక్కావో, ఎక్కడైతే నూనె పోసావో ఆ దేవుడను నేనే, నువ్వు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలి అని దేవుడు మాట్లాడాడంట యాకోబుతో. మరలా దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు బయలుదేరి ఆయన వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాడు ఆయన? యబ్బోకు రేవు దగ్గర. ఎందుకని? ఇప్పుడు ప్రాణ భయము చేత ఉన్నాడు ఆయన. ఏశావు తనని ఖచ్చితంగా, ఎందుకంటే జ్యేష్ఠత్వపు హక్కును దొంగిలించాడు, తండ్రి దగ్గర నుంచి దీవెన కూడా దొంగిలించేశాడు, అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు మరలా నేను వెళ్తున్నాను, నా అన్న చాలా కోపంగా ఉన్నాడు అన్న సంగతి నాకు తెలుసు, నాకు అక్కడ శత్రువులు ఉన్నారు, నాకు ప్రాణభయం ఉంది, నేను ఇప్పుడు బయలుదేరి వెళుతున్నాను కానీ నాకు సెక్యూరిటీ లేదు. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే జ్ఞాపకం చేసుకోండి. ఒకప్పుడు మనం చాలా ఈజీగా లైఫ్ స్టార్ట్ చేసాం, ఆడుతూ పాడుతూ. కాలేజ్ డేస్ అయిపోయినాయి, తర్వాత ఉద్యోగం వచ్చేసింది, లేదంటే పెళ్ళి అయిపోయింది, పిల్లలు వచ్చేసారు, చాలా ఈజీగా ఇలాగే ఉంటుంది అనుకున్నాం మనం జీవితం అంతా. ఆ తర్వాత అలాగా నడుస్తున్నాయి దినాలన్నీ. అమ్మో ఇంత మంచి ఉద్యోగస్తుని చేసుకున్నాను, చాలా బాగుంటుంది అనుకున్నాం. లేదంటే ఇంత తెలివైన పిల్లల్ని ఇచ్చారు, వీళ్ళు మహా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉంటారు అనుకున్నాం. ఏంటి మా పిల్లలకి ఇట్టే పెళ్ళిళ్ళు అయిపోతాయి అనుకున్నాం, అంతే కదా ఎలిజబెత్ గారు? ఇవన్నీ ఇలా జరిగిపోతాయి, ఇలా కూల్గా ఉంటుంది అనుకుంటూ మన ప్రయాణం సాగించాం. కానీ ఇప్పుడు మనకు చాలా భయంగా ఉంది. వయసులు దాటిపోతున్నాయి పిల్లలవి. ఆర్థిక పరిస్థితిని చూస్తే ఇలా ఉంది. పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు, బ్యాంక్ బ్యాలెన్స్ 0. వాళ్ళ వయసు దాటుతుంది. ఇక్కడ మన ముందర ఉన్నటువంటి పరిస్థితులు చాలా వేరేగా ఉన్నాయి. నాకేంటి అనుకుంది ఆవిడ మెడికల్ షాపులు 2 పెట్టినప్పుడు. ఈరోజు చూస్తే మార్గమధ్యంలో భర్తను కోల్పోయింది ఆమె. 2 యవనస్తులైన బిడ్డలు ఎదుగున్నారు. తన ఇల్లు కూడా ఇప్పుడు సమస్యలో ఉంది, తను కూడా సమస్యలో ఉంది. ఏంటి పరిస్థితి? ఈ టఫ్ సిచ్యుయేషన్ అంతా వచ్చినప్పుడు నువ్వు ఫస్ట్ మొక్కుకున్న ఆ చిన్న మొక్కుబడి, అమ్మ దగ్గర చేసుకున్న ఆ ప్రార్థన, ఆ రాయి దగ్గర కూర్చొని చేసుకున్న చిన్న ప్రార్థన సరిపోద్దా? యాకోబు నీకు నాకు ఏం నేర్పిస్తాడంటే ప్రార్థన లెవెల్స్ నేర్పిస్తాడు. హల్లెలూయా. యాకోబు దగ్గరే నేర్చుకుంటారు మీరు ప్రార్థన. ఉన్నటువంటి ప్రతి క్లిష్ట పరిస్థితికి కూడా అదే ప్రార్థన సరిపోదు, అదే నిబంధన సరిపోదు. నువ్వేం చేయాలంటే ప్రార్థన మంటను
అధికం చెయ్యాలి. ఎలా అంటే దేవునితో పెనుగులాడాలి. ఎలా అంటే దేవునితో నీవు పోరాడాలి. ఎలా అంటే ఆ అనుభవం నీవు ఒంటరిగా కూర్చుని పోరాడే అనుభవం అయి ఉండాలి. అలా లేని వాళ్ళు ఈ క్రైస్తవ ప్రార్థనా పోరాటంలో ఓడిపోయిన వాళ్ళు. అలా కోక్కొల్లలుగా ఉన్నారు ప్రజలు. వాళ్ళు ఓడిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓడిపోయిన వారు. మనము ప్రార్థనా విజయాలు అనే అంశం మాట్లాడుకుంటున్నాం. సమస్య రావడం చాలా మంచిది మనకి. ఎందుకంటే పోరాడి గెలుచుకుంటాం మనం. యాకోబుకి సమస్య వచ్చింది. అదే చెప్తున్నాను ఇందాక, అంత ధనవంతుడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనీని అంటాడేంటి? అక్కడ దాని కొరకు కాదు, అది నిత్య రాజ్యము కొరకు, ఆయన జీవము కొరకు, ఆయన ప్రాణము కొరకు. దేవుడు వచ్చి ఖచ్చితంగా నిన్ను నీ జనరేషన్ని బ్లెస్ చేయాలంటే ఒక బ్రేక్ త్రూ జరగాలి నీ జీవితంలో. దానికోసమే నా జీవితంలోనికి వచ్చినటువంటి ఈ శ్రమలు. అందుకే దావీదు అంటాడు, శ్రమ కలుగుట నాకు. మరి మనకి మేలేనా? మేలే అంటారా? ఈరోజు మళ్ళీ ఏడుస్తారా? మేలాయను. హల్లెలూయా. శ్రమ లేని వాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే ఈ లోకంలో అసలు మేము చిన్న ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడండి, మీరేటో అలా ఏడుస్తారు 24 గంటలు. మీకేంటో మరి అస్తమాను శ్రమల మీద శ్రమలు, వాళ్ళకే ఏంటో అన్నీ. మాకు అలా ఏముండదండి. మా చర్చిలో మేము ఏదో జస్ట్ ఈవినింగ్ వెళతాం, ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే మాకేం కష్ట నష్టాలు లేవు, మాకేం లోటుపాట్లు లేవని చెప్తారు వాళ్ళు. మా జీవితం చాలా బాగా గడిచింది, మాకేం అన్ని శ్రమలు లేవంటారు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు దేవుడు. కానీ మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. ఆ శ్రమ మీకు ఏమవుతుంది? పట్టుదలను నేర్పిస్తుంది, నాతో పెనుగులాడడం నేర్పిస్తుంది. అది మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది, అది మీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఇదే అంటాడు ఎవరు? దావీదు. శ్రమ కలుగుట నాకు మేలాయను, లేని ఎడల నేను నీ కట్టడలను ఆజ్ఞలను తప్పిపోయి ఉండేవాడని. నేను ప్రార్థనేమి రాదు, ఇంకా తిని పడుకోవడమే. ప్రార్థనేమి ఉండదు, ఇంకా ప్రార్థన రిక్వెస్ట్లు అందరికి ఇచ్చేయడమే. ఇది కాదు యాకోబు ప్రార్థన అంటే. ప్రార్థన విజయం మీకు కావాలంటే మీరు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి వెళ్ళాల్సిందే. అది వెళ్ళడానికి అసలు ఒక ఛాలెంజ్ అన్నమాట అది. ఇప్పుడు యాకోబు అన్నాడు, మీరు ఎవరితో నాకు పని లేదు, మీరు వెళ్ళిపోండి ఎదురికి, అంతే తప్ప కొంచెం నాకు సహాయం చేస్తారా? ఈ రాత్రి పాటలు పాడతారా లిల్లీ గారు? ఇదిగో కొంచెం నాకు సహాయం చేస్తారా? లేదు లేదు. అసలు ఆయన యొక్క విల్ పవర్ ఆయనకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. విల్ పవర్ తెలుసు, ఆయన విల్ పవర్ ఆయనకు తెలుసు. మీరు అందరూ వెళ్ళిపోవచ్చు, నాకెవరు వాయిద్యకారులు అక్కర్లేదు, ఎవరు పాటలు పాడేవాళ్ళు కూడా అక్కర్లేదు, నేను ముఖాముఖి ఎదుర్కొంటా ఆయన్ని. హల్లెలూయా. ఈ ప్రార్థన లెవెల్ వరకు ఎదిగితే మీరు ఇంక ఉన్నతమైన పర్వత శిఖర అనుభవాన్ని పొందుకున్నవారు. ప్రతి వారి జీవితంలో కూడా ఉంటాయి ఈ యొక్క స్టెప్లు. అందరి జీవితాల్లో ఆపర్చునిటీ వస్తుంది. ఆ కొలిమిలో కాల్చబడుతున్నప్పుడు నువ్వు సువర్ణంలాగా అవ్వాలంటే నీ ప్రార్థనని ఇంక్రీజ్ అవ్వాలి, ఇంప్రూవ్ చేయాలి. అయితే ఈ లోకంలో చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన వారు చేయలేక ప్రార్థనా గోపురాలకి ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు. సేవకులను అంతా పిలుచుకొని ప్రేయర్ రిక్వెస్ట్లు పేపర్లు రాసిస్తూ ఉంటారు. అవునా కదా? అంటే ఏమి నువ్వు పోరాడలేవా? నువ్వు ప్రార్థన చేయలేవా? నీకు వద్దా విజయము? నీ చేతులకు యుద్ధమును, నీ వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే నువ్వు ఓడిపోయిన దానిగా చతికిల పడి కూర్చోవాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వు ఎదగాలనుకుంటున్నావా ఈరోజు? అది ఈ యొక్క యాకోబు యొక్క ఈరోజు యాకోబు నీకు నేర్పిస్తున్నది ఏంటంటే ప్రేయర్లో ఆ స్టెప్ వైజ్ ఎక్కడికి వెళ్ళాడంటే ఇక ఇది అల్టిమేట్ అన్నమాట. ఎవరైనా సరే పెనుగులాడి ప్రార్థన చేసిన వాళ్ళు విజయం పొందుకున్నారని చెప్పడానికి ఇంకేమీ ఉండదు. యాకోబు ప్రార్థన అంటారు. యాకోబు వలె పెనుగులాడు ఒక నరుడితో రాత్రంతా దేవునితో పోరాడిన నరుడు అంట ఆయన. అర్థమవుతుందా మనకి? కాబట్టి ఆయన పోరాటం చేశాడు ఆ రాత్రి అంతా. నీకేం కావాలో చెప్పసలు అని అడుగుతున్నాడు దేవుడు వచ్చి. అడుగుతూ ఉంటే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. మరి మీ ప్రార్థన లెవెల్ పెరుగుతుందా? లేకపోతే 3 గంటల వరకు ఉంచేసారు ఆ పాస్టమ్మ గారు. 4 అయిపోయింది అక్కడే. ఇంక ఇంటికి వెళ్ళి యూట్యూబ్ చూసుకుందాం, ఇంటికి వెళ్ళి వంటల ప్రోగ్రాం చూసుకుందాం, వంట కార్యక్రమం చేసుకుందాం, మళ్ళీ రాత్రికి ఏదో చేద్దాంలే ప్రభు అలసిపోయాను. మరి నువ్వు ఓడిపోతున్నావు కదా, నీకు ఆశీర్వాదం కావాలంటే ఇది సరిపోతుందా నేను అడుగుతున్నాను. సరిపోదు కదా. అప్పుడు దేవుడు చాలా మంచోడు. ఏం చేస్తాడంటే పాపం నీకు పోరాటం చేయడం రావట్లేదని ఇంకొక సమస్య పెడతాడంతే. ఎంత మంచోడు చెప్పండి దేవుడు కదా లిల్లీ గారు? ఎంత మంచోడు దేవుడు అసలు. మీరేమో మళ్ళీ నాకు ఈ సమస్య తట్టుకోలేకపోతున్నానంటే ఇదోట. అవును, మరి నువ్వు మరి ఇంకొంచెం అక్కడ కూర్చుని ప్రార్థన చేయాలంటే దేవుడు ఇంకొంచెం పెడతాడు అక్కడ. అప్పుడు నీ ప్రార్థన ఇంక్రీజ్ అవుతుంది.
ఆ సమస్య అధికమవుతుంది అని అంటే మన ప్రార్థన అధికమవుతుంది. మనల్ని వీరులుగా తయారు చేయడానికే ఇదంతా కూడా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సమస్యలు, ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరైనా యూట్యూబ్లో వింటున్న వాళ్ళైనా సమస్యలు ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా మీ ప్రార్థన ఏమంటారు మంటను అధికము చేయాలి. ఇంకోళ్ళకి ఇచ్చేస్తే అవ్వదు. ఇది నువ్వు 1 గంట చేసేది 2 గంటలు చేయి, ప్రొద్దున చేసేది మళ్ళీ సాయంకాలం కూడా చేయి, మధ్యాహ్నం కూడా చేయి. ఇంకా అవ్వడం లేదా, రాత్రంతా ఒంటరిగా కూర్చో. ఎందుకు చేయడు దేవుడు? ఒక రాత్రి 3 గంటల వరకు గడిపి ఆ తర్వాత నువ్వు నిద్రపో. అక్కడ అద్భుతం చేస్తున్నాడు దేవుడు, ఆశ్చర్యం చేస్తున్నాడు దేవుడు. అనేకమైన బంధకాలు లేని మార్గాలు ఓపెన్ చేస్తున్నాడు ఆయన సత్యవంతుడు. దీనితో పాటు ఇంకా బలమైనటువంటి ఒక విషయం ఏంటంటే చాలామంది ప్రార్థన చాలా చేసేస్తారు. నోరు తెరిస్తే ప్రార్థన, నోరు మూస్తే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, నించుంటే ప్రార్థన. కూర్చుంటే హల్లెలూయా, నుంచుంటే హల్లెలూయా, మాట్లాడితే దేవుడు 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 దేవుడు. కానీ వారిలో ఉన్న బలహీనతలను వాళ్ళు విడిచిపెట్టుకోరు. తిండిపోతుగానే ఉన్నది, తిరుగుబోతుగానే ఉంది, వ్యభిచారిగానే ఉంటుంది. ఆ చెత్త మనసే ఉంటుంది. ఆ లక్షణాలు అబద్ధమాడే దానిలాగే ఉంది. ఆ యొక్క పురుషులను అట్రాక్ట్ చేసే దానిలాగే ఉంది. ఆ పురుషుడైతే స్త్రీలను చూసేవాడు స్త్రీలను చూసినట్లే ఉంటున్నాడు, కానీ ప్రార్థనాపరులు. అప్పుడెలా? వాళ్ళు విజయాన్ని పొందుకోలేరు. అక్కడ అదే జరిగింది. నీ పేరేంటి చెప్పు అన్నాడు దేవుడు. అంటే నా పేరు మోసగాడయ్యా, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. ఆ బలహీనతలు విడిచిపెట్టకుండా నువ్వెంత ప్రార్థనా పరురాలువైనా, ఎంత ప్రార్థనా పరుడవైనా, నువ్వెన్ని రాత్రులు నైట్ అవుట్స్ చేసినా వేస్ట్. కనికరం ఉంటుంది, దేవుని కనికరం. దేవుడు నీకు కనికరం చూపిస్తాడు, కానీ నువ్వు బ్లెస్ చేయబడలేవు. నీ పిల్లలకు ఆ బ్లెస్సింగ్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయలేవు. దేవుడు బ్లెస్ చేస్తూ అంటాడు, నీ పేరున కంట్రీలే ఉంటాయ్యా, నీ పిల్లల తరాలు దీవించబడతారయ్యా. ఆకాశ నక్షత్రాలంత విస్తారమైన దీవెన నేను నీకు ఇస్తానయ్యా. ఇసుక రేణువులంత విస్తారమైన దీవెన నువ్వు పొందుకుంటావయ్యా. నేను అబ్రహాము దేవుడిని. హల్లెలూయా. నీ పితరులకు ఇచ్చిన వాగ్దానం నువ్వు స్వతంత్రించుకుంటావు. నీ తాతలు ముత్తాతలు తల్లులు తండ్రులు పొందుకోలేనిది అంత స్టాగ్నెట్ అయిన బ్లెస్సింగ్ అంతా నీకే. ఇది వాగ్దానం అక్కడ యాకోబుకి. ఎప్పుడు అనంటే అతడి యొక్క బుద్ధి మారాలి, ఆమె యొక్క బుద్ధి మారాలి. ఆ మోసకారితనం పోవాలి, ఆ కన్నింగ్నెస్ పోవాలి, ఆ ఈర్ష్య పోవాలి, ఆ ద్వేషము పోవాలి, ఆ కపట నటన ఉందే మెయిన్, అది పోవాలి. ఇది అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి కాదు, ఏమేమి జరిగాయో చూడండి. ఆ రాత్రి నువ్వు ఇలా ఉన్నదానివి ఇలా ట్రాన్స్ఫార్మ్ అయిపోవాలి, లేదంటే ఇలా ఉన్నదానివి ఇలా మారిపోయాడు ఆ రాత్రి. నా పేరు యాకోబయ్యా, నేను మోసగాడిని. ఈ రోజు నుంచి నీ పేరు యాకోబు కాదు, నువ్వు మోసగాడువు కాదు, నువ్వు ఇజ్రాయేలు అనబడతావు. హల్లెలూయా. నీ పేరు మారిందా? మరి మారాలి అనంటే నీ ప్రార్థన అధికం అవ్వాలి. ఆ అధికమైనటువంటి ప్రార్థన తీరులోనికి నువ్వు అంతే తప్ప, ఎన్ని కష్టాలు వచ్చినా ఏడుస్తూ కూర్చుంటారు తప్ప, ఎక్కడో మనుషుల దగ్గర ఏడుస్తారు, ఇంట్లో ఏడుస్తారు. ఆ ప్రేయర్ లైఫ్ మాత్రం చతికిలబడిపోయే ఉంటుంది, వాళ్ళేమీ పైకి రాలేరు. కాబట్టి ఈరోజు నేను 2వ మెసేజ్లోనే మనం ఎక్కడికో వెళ్ళిపోయాం ఈరోజు. అవునా? ఇది 2వదే. ప్రార్థనా విజయాలలో కేవలం 2వ వ్యక్తిని చూపిస్తున్నాను నేను మీకు. ఆయన ఘన విజయం పొందుకున్నటువంటి ఇశ్రాయేలు. హల్లెలూయా. ఆయనను దేవుడు ఆ రాత్రి దీవించాడు, ఆశీర్వదించాడు. ఆ శాపమంతా పోయింది, ఆ పాపమంతా పోయింది. ఆయన బయలుదేరి ఆ రేవు దాటి యువతలకు వచ్చేటప్పటికి శత్రువు దేవుళ్ళలాగా మారిపోయాడు. హల్లెలూయా. నీకున్నటువంటి శత్రువులు అసలు కంటికి కనబడరండి, కోర్టు కేసులు కనబడవండి, అక్కడ నీకున్న అప్పు కనబడదండి. అయ్యో నాకు అక్కడ ఇలా ఉండేదా ఒకరోజు, ఏంటబ్బా ఇలా ఇంత స్వస్థత అయిపోయింది, అవును కదా అప్పుడు ఇలా ఉండేది కదా నా జీవితంలో, ఇంత వేదన ఉండేది, ఏ రోజు ఇంత ప్రశాంతంగా నేను నిద్రపోయలేకపోయేదాన్ని కదా, ఇప్పుడు నేను ఎంత ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను అనుకుంటావంట నువ్వు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలంటే ఈ యాకోబు ప్రార్థన ఈరోజు మనము రిసీవ్ చేసుకోవాలి. మనకు వచ్చినటువంటి ఆ టఫ్ సిట్యుయేషన్ని, శ్రమ కలుగుట నాకు మేలైందయ్యా, నేను పోరాడి గెలుస్తాను ప్రభా, నేను ఇజ్రాయేలుగా మార్చబడతానని ఈరోజు మనం ఒప్పుకోలు చేసుకుందాం. మన ప్రార్థనా శక్తిని పెంచుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవానికి వందనాలు. ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపిన వాడానికి వందనాలు. విజ్ఞాపనాత్మతో మమ్మల్ని నింపిన వాడా వందనాలు.
దేవాని కృపలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. గొప్ప ప్రార్థనా పరులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థించి పోరాడి మేము గెలవడానికి సహాయం చేయమని, ఇక్కడ కూడిన మా అందరి మీద ఇంకా ప్రార్థన ఆత్మను కృమ్మరించమని, విజ్ఞాపన ఆత్మను కృమ్మరించమని, అధికముగా నీతో సావాసం చేసే భాగ్యం మాకు దయచేయమని దేవాని కృపగల హస్తానికి కూడిన మమ్మల్ని అప్పగించుకుంటూ ఆ సమస్యలన్నీ పటాపంచలు అయిపోవునుగాక. యేసు నామంలో ఏలుబడి చేస్తున్న సమస్యలు వినుచున్న వారు ఎవరైనా వారి వారి జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య యేసు నామంలో పటాపంచలు అయిపోవునుగాక. ఆత్మశక్తితో కార్యాలు జరిగించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.